ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాదాల దగ్గరకు వచ్చుటకు మీరు నాకు ఇచ్చిన ఈ ధన్యతకి వందనాలు. ఇదిగో తండ్రి, దేవుని సన్నిధి, దేవుని మందిరము, అలాగే దేవుని యాజకులు అనే మాట గురించిన సత్యాలు పాత కొత్త నిబంధనలోకి వెళ్ళి మేము ధ్యానిస్తుండగా మాతోని మాట్లాడమని, మమ్మల్ని నిజమైన నీ మందిరముగా, నిజమైన నీ యాజకులుగా మమ్మల్ని చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన తేడి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రార్థన చేసినట్టుగా దేవుని మందిరము, దేవుని యాజకులు. అవునండి, దేవుడు మనల్ని ఆయన మందిరముగా చూస్తున్నాడు, పిలుస్తున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యాజకులుగా కూడా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదైతే మనకి తెలిసిన విషయమే. ఇది కొత్త నిబంధనలో ఉన్న మర్మం. అయితే పాత నిబంధన ప్రకారంగా దేవుని మందిరం ఏంటి, దేవుని యాజకులు ఏంటి, వారి అంటే దేవుని మందిరానికి దేవుని యాజకులకి మధ్యలో ఉన్న వ్యత్యాసం అనేది ఏ రీతిగా ఉండింది, అది ఏ రీతిగా దేవుడు మరి ఐక్యపరిచాడు, ఒకటిగా చేశాడు అనే దాని గురించి ఈరోజు మనం ధ్యానిద్దామండి. మొట్టమొదటిగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏ మాట అంటే, అసలు ఈ యాజకులైన వాళ్ళు నీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు అనేది మొదటి ప్రశ్న. అయితే యాజకుడు అనేవాడు, దేవుని యాజకుడు అనేవాడు దేవునికి మనుషులకి మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొట్టమొదటిగా మనకి తెలుసు కదండి, అబ్రహాము లోతు కోసం విజ్ఞాపన చేసినప్పుడు జవాబు వచ్చిందా అంటే వచ్చింది. తర్వాత మోజెస్ కాలంలో దేవుడు మోజెస్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరికి మధ్యలో అంటే ఫరోకే మోజెస్ని దేవుడిగా చేసి ఉన్నాడు. మోజెస్కి సహాయం చేయడానికి అహరోన్ని తీసుకున్నాడు. అయితే ఈ అహరోనికి మరి ఈ ఫరోకి మధ్యలో మరి ఈ మోజెస్కి ఏ రీతిగా దేవుడు ఏర్పాటు చేశాడు అనేది ఆలోచన చేస్తే, మోజెస్కి మొదటి స్థానం ఇచ్చాడు. మోజెస్ ద్వారానే దేవుడు కార్యం చేసి ఉన్నాడు. అందునిమిత్తము అహరోన్ని సహాయకుడిగా పంపించుకున్నాడు. అది కూడా మోజెస్ వలనే, మోజెస్ మాట్లాడిన మాటల వలనే. లేకపోతే దేవుడు అహరోన్ని మరి ఎన్నుకునేవాడో లేదో మనకి తెలియదు. కానీ తర్వాత మరి మోజెస్కి తను సహాయం చేసిన దాన్ని బట్టి దేవుని పిలుపు మేరకి, దేవుని ప్రణాళిక చొప్పున మరి అహరోను వంశస్థులను యాజకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అదండి, నేను ఎలా అంటే నేను క్లుప్తంగా ఆది నుండి మీకు చెప్తున్నాను. అయితే ఆలోచన చేస్తే మోజెస్ని ఎవరు పిలిచారు అంటే దేవుడు పిలిచాడు. తను ఆ కొండ మీద ఆ మంటని చూసి, అంటే అగ్ని మండుచున్నది కానీ మరి కాలని ఆ పొదలోకి వెళ్ళి దేవుని స్వరం మాట్లాడి మరి మోజెస్ని ఏ రీతిగా పిలుచుకున్నాడో ఆ స్వరం మనకు అవన్నీ తెలుసండి. అంటే మోజెస్ పిలుపు గురించి ఈరోజు నేను ధ్యానించట్లేదు, కానీ ఏ పిలుపుతో అయితే దేవుడు మోజెస్ని పిలిచాడో, మోజెస్ని దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. దేవునికి ఇజ్రాయెలైట్స్ మధ్యలో మోజెస్ని యాజకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆయన ప్రయాణం కొద్ది కాలమే. మరి మోజెస్ లేవీ సంతానం నుండి వచ్చినవాడు, అహరోను లేవీడే, మరి ఇద్దరు సొంత అన్నదమ్ములే. కానీ దేవుడు ప్రత్యేకంగా అహరోన్ని యాజకత్వంలోకి నడిపించాడు. మోజెస్ అయితే ముఖాముఖిగా దేవుని చూశాడు, అహరోన్ అయితే అంత ధన్యత లేదు, కానీ అందులో కొద్దిపాటి ధన్యత అహరోను పొందుకున్నాడు. మోజెస్ దేవుని స్వరాన్ని డైరెక్ట్గా విన్నాడు. మోజెస్ ద్వారా అహరోను దేవుని స్వరాన్ని విన్నాడు. అయితే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాండి, మోజెస్సే దేవుని స్వరం విని అహరోన్ని ప్రతిష్ఠించాడండి. అహరోన్ని, యాజకులందరినీ, లేవీయులందరినీ, ఎవరిని ఏం చేయాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి అంతా కూడా అంటే ఈవెన్ మందిరం కూడా ఎలా కట్టబడాలి, టర్బనాకిల్ అండి, మందస్సము ఎలా కట్టాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత కొలుతుండాలి, ఎవరిని నియమించాలి, ఏమి చేయాలి, అంత జ్ఞానం అంతా కూడా మరి దేవుడు మోజెస్ని పరలోకానికి అంటే కొండ మీదకి పిలిపించుకొని అక్కడ 40 దినములు 40 రాత్రులు ఆయనకి బోధించాడు. ఏ రీతిగా చెప్పాడు ఆ రీతిగా మోజెస్ ఉన్నట్టుగా ఎక్కడ కూడా ఇంచు తేడా లేకుండా, పొల్లు పోకుండా
అన్నీ కూడా మోసెస్ ద్వారా నెరవేర్చబడడం అనేది జరిగింది. అక్కడ మోసెస్ చేయలేదు, కానీ మోసెస్ దగ్గరుండి చేపించాడు. ఆ చేపించడానికి మధ్యవర్తిగా మరి దేవుడు మోసెస్ని వాడుకున్నాడు. అహరోన్ని ప్రతిష్ఠించింది కూడా దేవాది దేవుడే, కానీ మరి అందు నిమిత్తము మోసెస్ని దేవుడు ఎన్నుకున్నాడు. మరి మోసెస్ని ఎవరు ప్రతిష్ఠించారంటే ఎవరు ప్రతిష్ఠించలే, దేవుని పిలిపే ప్రతిష్ఠిత కార్యంగా జరిగి ఉందండి. ఆ తర్వాత మరి మనకి తెలుసు, ఆ కొండ దగ్గరికి ఆమె నిర్గమకాండంలో ఆ 40 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఇచ్చిన సమయంలో ఆ కొండ దగ్గరికి మీరు రాకూడదు అని అన్నప్పుడు, ఆ సమయంలో దేవుని దూరంగా చూసిన వాళ్ళు, అమ్మో మేము దేవుణ్ణి చూసాము, మేము ఇంకా చచ్చిపోతామనే భయం అనేది వాళ్ళలోకి వచ్చింది. అసలు ఆ భయం ఎందుకు వచ్చింది? దేవుని చూసిన మోసెస్ ఆనందించినప్పుడు, దేవుని స్వరాన్ని విన్న యెహోషువ ఆనందించినప్పుడు ఎందుకు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఆనందించలేకపోయారు? భయంతో ఎందుకు కృంగిపోయారు? అంత మాత్రమే కాదు, మేము మాట్లాడలేము, మేము మాట్లాడమని దేవుని సన్నిధి మరి వారి మధ్యలోకి వచ్చి మరి వారు ఏర్పాటు చేసుకున్న ఆ టర్బనాకిల్ ఆ మందసం పైన వాలినప్పుడు, మరి దేవుని మందసంగా ఏర్పాటు చేసుకున్న చోట ఆయన మేఘము రూపంలో వచ్చి మరి మాట్లాడినప్పుడు కూడా మేము రాము, నువ్వు వెళ్ళి విను అని చెప్పేసి మోసెస్నే మరి ముందుకు నడిపించారు. కానీ వాళ్ళు భయపడి వెనక్కున్నారు. ఆ భయం వెనకాల ఉన్న కారణం ఏంటంటే వారిలో ఉన్న పాపపు స్వభావం అని నేను అనుకుంటున్నాను. అవునండి, దేవుడైతే మరి వాళ్ళకి తోడుగా ఉన్నాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, మరి దేవుని మందసం పైన ఆయన మేఘం రూపంలో ఉన్నాడు. ఆ మేఘం కదిలితేనే వాళ్ళు కదలాలి అన్నట్టుగా దేవుని సన్నిధి ఎప్పుడు వారికి తోడుగా ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఇజ్రాయెలీయుల మధ్యలో పాపపు బీజం అనేది కూడా పనిచేస్తూ ఉండిందండి. అందుకోసమే ఆ 40 సంవత్సరాలు కూడా మరి అక్కడ అర్పణలు జరుగుతూ ఉన్నాయి, పాప కార్యములు జరుగుతున్నాయి, దేవుడికి కోపం వస్తూ ఉంది. ఆ సమయంలో అహరోన్ని వాళ్ళందరినీ కూడా మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పాపము జరుగుతున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఎప్పుడైతే ఆ కానాను దేశంకి వెళ్ళిన తర్వాత మీలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా మరి ప్రతిష్ఠిత చేసుకోవాలి, చేసిన పాపాలు ఒప్పుకోవాలి, దానికి తగిన ప్రతిఫలంగా అర్పణలు అర్పించాలి. పాపపు సంబంధించిన అర్పణలు, దోషారోపణకు సంబంధించిన అర్పణలు అర్పించాలి. అవన్నీ కూడా ఎవరు చేయాలంటే అహరోను చేయాలి, అహరోను వంశస్థులు చేయాలి. ఎందుకంటే అహరోన్ని నేను ఎన్నుకున్నాను అంటాడు. ఇదిగోండి, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. యాజకులని దేవుడు ఎందుకోసం ఏర్పాటు చేస్తారంటే, అప్పుడే మొదటి సమయంలోనే దేవుడిని వాళ్ళు చూస్తున్న సమయంలో దేవుని స్వరం వాళ్ళు విన్నప్పుడే, ప్రభుని స్వరము విన్నామని ధన్యత పొందుకొని ధన్యతలాగా వాళ్ళు అనుభవించుంటే, ఆనందించుంటే దేవుడు ఈ యాజకులను తీసుకొచ్చేవాడు కాదేమో, అందరికీ దేవుడు దగ్గరగానే ఉండేవాడేమో, అందరితో దేవుడు మాట్లాడేవాడేమో, అందరిలో దేవుడు జీవించేవాడేమో. ఏమో కాదండి, అది నిజం. అది పాత నిబంధనలు జరగకపోవడానికి కారణం వారే అని నేను నమ్ముతున్నాను. అందుకే కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆయన కార్యములను నూతనీకరించాడో, ఆయన బలి అర్పణగా అర్పించాడో, మరి దోషాలు పాపాలన్నీ తొలగిపోయిన తర్వాత మరి దేవుడు నన్ను ప్రతి ఒక్క మనిషిని మందిరంగా మార్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, యాజకత్వాన్ని కూడా ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, దేవుడు చెప్తున్న ఈ గొప్ప మాటల్ని బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. నిలబడుతున్న నేను, మీ ఎదుట నిలబడ్డ నేను, మాట్లాడుతున్న నేను నా దేవుని యాజకురాలిని మాత్రమే కాదు, దేవుని మందిరంగా కూడా పిలువబడుతున్నానని నేను సంతోషిస్తున్నాను. నాలో ఎన్ని తప్పులున్నాయి, ఎన్ని పాపాలున్నాయని సెకండరీ. కానీ దేవుడైతే మొట్టమొదటిగా ఆయన దృష్టి, ఆయన చూపు, ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన కోరిక నా పట్ల, ఆయన నన్ను చూస్తే ఆయన మందిరముగాను, ఆయన యాజకురాలుగాను నన్ను చూస్తున్నాడనే ధైర్యము, బలము అనేది నాలో కలిగినప్పుడు నేను ఆనందిస్తానండి. అది నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు, నేను ఒకవేళ తప్పు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే తప్పించుకోవడానికి ఒక మార్గం అని అన్నట్టుగా ఆ సత్యమే నాకు మార్గము చూపించినప్పుడు, దేవా నన్ను క్షమించు అని చెప్పేసి వెనుదిరిగే కృపని నాకు ఇస్తుందండి. హల్లెలూయా. నిజంగా ఆ మోసెస్ కాలంలో కూడా వారు మోసెస్ లాగా దేవుని ముఖాముఖిగా చూస్తుంటే అసలు పాపం అనేది ఆ రీతిగా ప్రొలాంగ్ అయ్యేది కాదేమో అని నాకు అనిపిస్తుంది. సరే, ఏమి జరిగినో దేవుడు మార్గము తెరిచి ఉన్నాడు. ఆయన అహరోనికి మాత్రమే, అహరోను వంశస్థులకు మాత్రమే ఇచ్చిన ఆ యాజకత్వపు అర్హత ఇప్పుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి, ఆ తెర వెనకాల ఉన్న మందసంలోనికి, దేవుని సన్నిధిలోనికి అడుగు పెట్టడానికి అప్పుడు అహరోనికి ఏ రీతిగా ఆ అర్హతనిచ్చి ఉన్నాడో ఆ రీతి ఇప్పుడు మనకి దేవుడు అర్హతనిచ్చి ఉన్నాడు. ఆ అర్హతని మనం ఎలా కోల్పోతాము అంటే కేవలం నీలో నాలో ఉండే పాపం వలనే. అప్పుడు భయం వలనే. ఆ భయం ఎందుకు వచ్చిందంటే పాపం వలన వచ్చిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, ఫెయిత్ అండ్ ఫియర్ ఆర్ అపోజిట్ అంట.
విశ్వాసానికి మరి ఆపోజిట్ వాక్యం ఏంటి అంటే, వ్యత్యాసం ఏంటి అంటే, వ్యతిరేక పదం ఏంటంటే, నిజం చెప్పాలంటే విశ్వాసానికి వ్యతిరేక పదం అవిశ్వాసం కదండి. కాదండి, పాపం, ఫియర్, భయం. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాలో పాపం అనేది ఉంటే మనము విశ్వాసంలో ముందుకు సాగలేము. పాపం ఉంటే భయం వస్తుంది. పాపం ఉన్న చోట ఖచ్చితంగా భయం అనేది పుడుతుంది. అది ఎలాంటి భయం అంటే దేవుని యందు భయం కాదండి. దేవుని యందు భయం ఉంటే మనం పాపం చేయం. మళ్ళీ ఇక్కడ వరకు ఉన్నది దేవుని యందు భయం కాదు. దేవుని యందు భయం ఉంటే, దేవుని పట్ల భయం ఉంటే, ప్రభా మేము పాపులమని ఒప్పుకొని, ఇంత గొప్ప ధన్యత అయినా మాకు ఇచ్చావా అని చెప్పేసి కృతజ్ఞతగా వాళ్ళు జీవించి ఉంటే ఆ రోజు ఆ ధన్యతని పొడగొట్టుకునేవారు కాదేమో. ఏది ఏమైనానో నిజమే, దేవుడు కూడా చెప్పాడు అది ముట్టకూడదు అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు రాకూడదు, దాన్ని ముడితే కాలిపోతారని చెప్పి ఉన్నాడు. కరెక్టే, కాలిపోయారంటే ముట్టుకొని కాలిపోయారో లేదో మనకు తెలియదు. కానీ ఆయన స్వరం విని భయపడి మేము వినము, నువ్వే విను అని చెప్పేసి వారికి కలిగిన ఆ ధన్యతని పొడగొట్టుకున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని యాజకులంగా పిలువబడుతూ కూడా చేస్తున్న తప్పుల ద్వారా, పాపాల ద్వారా దేవుడిచ్చే గొప్ప గొప్ప దర్శనాలకి, గొప్ప గొప్ప ప్రణాళికల నుండి పై తొలగిపోతున్నాము, దూరం అయిపోతున్నాము. దానికి కారణం ప్రభా నువ్వే అని మళ్ళీ మనమే నిందిస్తున్నాం. ఇక్కడ నిందించారండి. వీళ్ళేం చేశారు తెలుసా? తర్వాత చూస్తే ఈ యాజకులు ఈ అహరోన్ని మరి మోజెస్ని వారందరినీ దేవుడు ఏర్పాటు చేస్తే వాళ్ళేమంటున్నారు, ఏంటి మీరే అభిషక్తులా, మీరే దేవుడి చేత ఏర్పాటు చేయబడే వల్ల లేవీలు అంటున్నారని. మిగతా లేవీలు వాళ్ళు ఏమంటున్నారంటే, లేవీలు అంటే మళ్ళీ ఇజ్రాయిల్స్కి సంబంధించిన వారే. ఏమంటున్నారంటే మీరే అభిషక్తులా, మీరే దేవుని స్వరం వింటారా, మీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా? ఎందుకు మాట్లాడ్డు? ఆయన మాట్లాడాలనుకున్నాడు, కానీ మీరే కదా కాదనుకున్నారు. అందుకోసం మమ్మల్ని ప్రత్యేకించుకున్నారు. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినప్పుడు నిజంగా కరోహాస్ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయినట్టు మనకు తెలుసు. వారు తప్పు చేస్తూ ఇతరుల చేత తప్పు చేయించినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు, నాశనం చేశాడు. ఇక్కడ చూడండి, వాళ్ళు చేసిన పాపంని బట్టి, దేవుని చూడని బట్టి వాళ్ళు నాశనం అయిపోలేదు. కానీ ఇదిగో దేవుడు ఏర్పాటు చేసిన యాజకులకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి వాళ్ళు అక్కడ నాశనం అయిపోయారు. 40 సంవత్సరాలు దేవుని సన్నిధి ఉన్న మాట నిజం. దేవుని సన్నిధితో పాటుగా అక్కడ వారిలో పాపం ఉన్న మాట నిజమే. కానీ దేవుడు వారు చేసిన పాపాలని క్షమించుకుంటూ దేవుని సన్నిధిని వారి మధ్యలోకి వెళ్ళి తొలగించకుండా వారికి ముందుగా వెళ్తూ వారిని నడిపిస్తున్న దేవాది దేవుడు నిజంగా ఎంత గొప్ప ప్రేమ, కరుణ, కటాక్షము కలిగిన వాడండి. మోజెస్తో కూడా ఎన్నోసార్లు వీళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు పాపం చేస్తున్నారు, వీళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారు, వీళ్ళు నన్ను దూషిస్తున్నారు, వీళ్ళు నన్ను అనుమానిస్తున్నారని, వీళ్ళని తొలగిస్తానని ఎన్నిసార్లు దేవాది దేవుడు కోపముతో మోజెస్తో మాట్లాడినప్పుడు మోజెస్ సాత్వికత్వాన్ని బట్టి, అవునండి, మోజెస్ అందరిలోకెల్లా సాత్వికుడటండి. హల్లెలూయా. ఎలా సాత్వికుడయ్యాడు అంటే కోపం లేనివాడా? కాదండి. తన సాత్వికం అనంట, తన తగ్గింపు స్వభావం అంట, తను దేవుని సన్నిధిలో ఇతరుల కోసం అంగలార్చిన విధానాన్ని బట్టి సాత్వికుడయ్యాడు. ప్రభా వాళ్ళని నాశనం చేయకు, వాళ్ళని నాశనం చేస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది ప్రభా అని నిలబడ్డాడు. అది నిజమైన యాజకత్వం. అలాంటి యాజకత్వం మనం చేస్తున్నామా? అలాంటి యాజకత్వంలోకి మనం నడుద్దామా? నేను నిజంగా ఆలోచన చేశాను, అహరోన్ని ఎవరు ప్రతిష్ఠించారు తెలుసా అండి? దేవుడు కాదు, మోజెస్. ఎంత గొప్ప సాత్వికుడు, ఎంత గొప్ప ధన్యుడు, ఎంత గొప్ప అభిషేక్తుడు, ఎంత గొప్ప పిలుపండి మోజెస్ గారిది. అలాంటి మోజెస్ని పట్టుకొని కూడా మరి ఇటు అహరోను, మిరియాము కూడా ఒకసారి అన్నారు, నువ్వేనా నువ్వేనా నిన్నెన్నుకున్నాడా దేవుడు, మమ్మల్ని కాదా? ఏమైంది? మిరియాముకి కుష్ఠవ్యాధి వచ్చింది, అహరోనికి రాలేదు. ఎందుకంటే దేవుడు వెక్కిరించబడు, ఆయనని యాజకుడిగా పిలిచాడు కదా. మరి ప్రధాన యాజకులకి మరి మరణం అనేది రాలేదంట, వచ్చింది. ఎప్పుడు తెలుసా అండి? వారు పాపంతో నిజంగా జీవిస్తే, వాళ్ళు అర్పించాల్సింది యథార్థంగా అర్పించకపోతే, వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టినప్పుడు, ఆ తెర లోపలికి వాళ్ళు వెళ్ళినప్పుడంట వాళ్ళ కాళ్ళకి మరి తాడు కట్టి, గజ్జలు కట్టి మరి వాళ్ళని లోపలికి పంపిస్తారంట. ఎందుకు? ఒకవేళ ఆ దేవుని సన్నిధిలో వాళ్ళలో ఉన్న పాపాన్ని బట్టి వాళ్ళు చచ్చిపోతే మరి ఆ శవాన్ని లాగడానికి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎప్పటి వరకు వచ్చిందంటే యోహాను పుట్టేంత వరకు కూడా ఇది కొనసాగించబడిందండి. అంటే మనకి తెలీదు ఎంతమంది యాజకత్వంలో నిలబడ్డ వాళ్ళు చనిపోయారో, ఎన్ని శవాలని బయటికి లాగారో మనకు తెలియదు. కానీ యోహాను, బాప్టిజం ఇచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులండి, తండ్రి జకరయ్య, ఆయన పరిస్థితి ఏంటి అంటే ఆయన కూడా యాజకుడే. ఆయన ప్రధాన యాజకుడిగా మరి ఆయన
విధులు చేయడానికి దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, ఆయన సమయం వచ్చినప్పుడు, ఆయన అర్పణలు చెల్లించాల్సిన సమయం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఆయన కాళ్ళకి కూడా తాడు కట్టారంట. ఆయన రావడానికి ఆలస్యమవుతుందని వీళ్ళు బయట ఎదురు చూస్తున్నారంట. దేవుని దర్శనం కలిగిందా లేకపోతే మరణం కలిగిందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన మంచివాడో పవిత్రుడో ఏది ఏమైనానో దేవుని దూత తనకి ప్రత్యక్షమే అక్కడ సన్నిధిలో మాట్లాడిన మాట ఏంటంటే, ఇదిగో యోహాన్ ద బాప్టిస్ట్ మార్గం స్నానం చేసేవాడిని నీకు కుమారుడిగా ఇవ్వబోతున్నాను, నీ ప్రార్థన ఆలకించబడ్డాయి అని చెప్పేసి దూత మాట్లాడినప్పుడు మరి అతను నమ్మలేదంట. చూడండి, దేవుని సన్నిధిలో అర్పిస్తున్న వ్యక్తి, ప్రార్థన చేస్తున్న వ్యక్తి, ఒక యాజకుడైన వ్యక్తి, మధ్యవర్తిగా ఉండి జవాబులు తీసుకురావాల్సిన వ్యక్తి, ఆయన దేవుని స్వరాన్ని దూత ద్వారా మరి దూతను చూసిన వ్యక్తి దేవుని స్వరాన్ని నమ్మలేకపోయాడు. అందుకే మూగవాడైపోయాడు. దేవుడైతే శిక్షించాడు, శపించలేదు. అక్కడ కొంతకాలం శిక్షించాడు. 9 మాసాల పాటుగా యోహాను పుట్టిన తర్వాత పేరు పెట్టే సమయంలో అప్పుడు, ఎందుకంటే తను పశ్చాత్తాపడి ఉంటాడో 9 నెలలు, నాశనం అయితే కాలేదు, ధ్వంసం అయితే కాలేదు, కానీ యాజకుడు కాబట్టి దేవుడు నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మన మీద ఉన్న అభిషేకము, దేవుడు మనల్ని ఇచ్చిన అభిషేకము ద్వారా దేవుడు ఇతరులను దీవించాలనుకుంటాడు కాబట్టి, మన ద్వారా కార్యాలు జరగాలనుకుంటున్నాడు కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనల్ని శిక్షించడండి. మనం తప్పులు చేస్తే మన శిక్ష డబల్ త్రిబుల్ ఉంటుందన్న మాట సత్యమే, కానీ దేవుడు మొట్టమొదటిగా మనల్ని శిక్షించడు, ఆలస్యంగా శిక్షిస్తాడు, సమయం ఇస్తాడు, ఎంతో సమయం మనకిస్తాడు. దేవుడు మనల్ని నమ్ముతున్నాడు కాబట్టి ఆయన నమ్మకత్వాన్ని తొందరగా బ్రేక్ చేసుకోడు. పర్వాలేదులే, అర్థం చేసుకుంటాడు, నా కుమారుడు, నా యాజకుడు, నేను నిలబెట్టుకున్న నా కుమారుడు అనుకుంటారండి. అహరోను మిరియాము తొందరగా కళ్ళు తెరిచారు కాబట్టి వాళ్ళు క్షమించబడ్డారు. అహరోను కూడా క్షమించబడ్డాడు. ఆ వంశావళిలో మరి తన వంశావళిలో నుండి యాజకత్వం అనేది కొనసాగించబడ్డానికి మరి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. మోసెస్ ద్వారా దేవుడు చేయాలనుకున్న కార్యం ఏంటనేది ఆయన సంపూర్ణము మోసెస్ కాలంలో చేసి ఉన్నాడు కాబట్టి మరి ఆయన నిజముగా పరలోకానికి మరి తీసుకొని వెళ్ళబడ్డాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా జీవితంలో కూడా దేవుని మందిరము గురించి మనం ధ్యానిద్దామండి. ఇప్పుడు నువ్వే నేను దేవుని మందిరముగా ఉన్నాము. మనలో ఎలాంటి పాపపు స్వభావం అనేది ఉండడానికి వీలు లేదు. దేవుని మందిరంలో అడుగుపెట్టే యాజకులకే పరిశుద్ధత ఉండాలంటే దేవుని మందిరానికి ఇంకెంత పరిశుద్ధత ఉండాలండి. అప్పుడు దేవుని మందిరంలోనికి వెళ్ళి యాజకత్వంలోకి మరి చేయాల్సిన వారిగా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటే, ఇప్పుడు నన్ను దేవుడు యాజక సమూహంగా మొట్టమొదటిగా పిలుస్తున్నాడు. ఎస్, వీఆర్ ఆల్సో ద కింగ్స్. దేవుడు మనల్ని పరిపాలించమంటున్నాడు, పాలించమంటున్నాడు. అది ఆదాముకి ఇచ్చిన అర్హత. ఈ లోకాన్ని ఏలు అని చెప్పేసి ఇచ్చినది రాజకత్వము, అధికారము అనేది ఆదాముకి ఇచ్చినదే. అది ఇప్పటికీ కూడా కొనసాగించబడుతుంది. మనం ఏలువారుగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మనల్ని ఏమి ఏలుతుంది అంటే, మనం ఏలాల్సింది పోయి మనల్ని ఒక పాపం అనేదో, పాపపు బీజాలు అనేవో, లేకపోతే పాపపు స్వభావం అనేదో, సాతానుగాడు ఈ లోకం అనేది మనం ఏలుతూ మనము ఎవరి కింద దాసులమైపోయామంటే, ఇదిగో సాతాను చేతిలో దాసులమైపోయాము. వాడి సంతానముగా జీవిస్తున్నాము, వాడికి లోబడుతున్నాము. ప్రతి విషయంలో 1 అడుగులో కాదు, 2 అడుగులని కాదు, 1 విషయం 2 విషయాలని కాదు, ఎన్నో విషయాలలో వాడిని మనం గెలిపిస్తూ వస్తున్నాము. ఈ అంత్యకాలంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మందిరములుగా మనం ఉన్నప్పుడు ఆయనకి విరుద్ధమైనది ఏది కూడా నా జీవితంలో ఉండడానికి వీల్లేదనే సత్యము మనం తెలుసుకుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. అవును, 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే, మనం దేవుని ఆలయము ఉన్నాము, మనం దేవుని ఆలయమే ఉన్నాము, ఆయన నివసించే నివాస స్థలముగా ఉన్నాము. పాత నిబంధనలో ఒక మాట గుర్తొస్తుందండి. ద్వితీయోపదేశ కాండంలో చూసినప్పుడు ఏంటంటే, శాశ్వతమైన దేవుడే నీకు నివాస స్థలము అని చెప్పేసి వాగ్దానము. అది మనం వాగ్దానం రూపంలో తీసుకుంటాం. ఎవరండి మనకి నివాస స్థలం అంటే? ఆయనే. శాశ్వతమైన దేవుడే నీకు నాకు నివాస స్థలముగా ఉన్నాడు. మనకి ఇంకే నివాస స్థలం అక్కర్లేదు. దాన్ని మనం ఏ రీతిగా మనం పోల్చుకోగలము? కానీ దేవుడు ఏమంటున్నాడు? పాత నిబంధనలో ఆయనే నీకు నివాస స్థలం అంటే, ఇప్పుడు దేవాది దేవుడు ఆయనే మనల్ని నివాస స్థలముగా చేస్తున్నాడు. ఆయన వాగ్దానాన్ని మార్చేశాడు. ఆ పాత వాగ్దానాన్ని గొప్ప వాగ్దానంగా చేసి ఆయనే మనలోనికి వచ్చి జీవించడానికి ఇష్టపడుతున్నాడు కదండి. ఇష్టపడ్డాడు, ఆయన ఉన్నాడు, జీవిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన శరీరాల్ని మందిరముగా కోరుకుంటున్నాడు, మన జీవితాల్ని ఆయన్ని అర్పణగా కోరుకుంటున్నాడు, మన స్వభావాల్ని ఆయన
పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన మన కోసం జీవిస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేస్తే 40 సంవత్సరాల జీవితంలో వాళ్ళు ఏ రీతిగా ఉన్నారంటే ఇదొక్కటి నేను చెప్పాలనుకుంటున్నానండి. ఈరోజు నిజముగా మందిరాన్ని దేవుడు మోజెస్ ద్వారా ఆ మందిరం అనేది అంటే ఆ టర్బనైకల్ అనేది ఆ మందసం అనేది ఏ రీతిగా ఉండాలి, ఎవరు మొయ్యాలి, ఎవరు మొయ్యకూడదు, ఎవరు ముందు ఉండాలి, ఎవరు వెనుక ఉండాలి, ఎవరు పక్కన ఉండాలి, ఎవరికి ఏ యోగ్యత, ఎవరు ఏది ముట్టొచ్చు ముట్టకూడదు అనేది స్పష్టంగా క్లియర్గా మరి దేవుడు నేర్పించాడండి. అది ఎప్పటి వరకు తెలుసా అండి? ఆ 40 సంవత్సరాలు అది ప్రిపేర్ చేసిన తర్వాత 40 సంవత్సరాలు వాళ్ళు దాన్ని మోసుకుంటూ తీసుకెళ్ళాలంటే ఎంత కష్టమో తెలుసా అండి. నేను అనుకుంటున్నాను కేవలం లేవీలు మాత్రమే వాళ్ళు ఎన్ని వేల మంది తెలుసా అంటే 2000 చిల్లర, నాకు కరెక్ట్ సంఖ్య గుర్తులేదు ఇప్పుడు. కేవలం 2000 చిల్లర, 2000 మంది మాత్రమే ఉన్న లేవీలు మాత్రమే ఆ మందసాన్ని మొత్తం మొయ్యాలి. ఇజ్రాయేల్స్ అంతా కూడా వాళ్ళ గుడిసెలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి సంబంధించిన సామాను మోయడానికే వాళ్ళకి సరిపోతుండేనేమో. లేవీలు ఇంకా వేరే మోయడానికి లేదు. అది కూడా ఎవరు తెలుసా అండి? మరి 20, 25, 30 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఉన్నవారు మాత్రమే ఆ మందిరానికి సంబంధించిన ఆ మందసానికి సంబంధించిన వస్తువులని మోయాలి. మెయిన్గా అహరోను మరి ప్రధాన యాజకుడు తన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు మరి మందిరానికి సంబంధించిన అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన కొన్ని వస్తువులైతే మరి వాళ్ళు మాత్రమే ముట్టాలి, వాళ్ళు మాత్రమే క్లోజ్ చేయాలి. ఎందుకంటే తెర లోపలికి వెళ్ళడానికి వేరే వాళ్ళకి హక్కు లేదు కదండి. తెర బయట వాటిని మొయ్యడానికి మరి లేవీలు మిగతా వాళ్ళు ఉండొచ్చు. అంటే వాళ్ళని కూడా ప్రత్యేకంగా ఎవరు మొయ్యాలి, ఎవరు ముట్టకూడదు, ఎవరు ముట్టాలి అని కూడా క్లియర్గా చెప్పి ఉన్నాడు. నేను అనుకున్నాను అవన్నీ సెట్ చేయాలి. ఎప్పుడైతే ఆ మేఘము, దేవుని సన్నిధి అనే మేఘం అక్కడ ఆగిపోయిందో అక్కడ వాళ్ళు మళ్ళీ ఫస్ట్ ఏం చేయాలి, ఎవరి గుడారాలు వాళ్ళు కట్టుకుంటారేమో ఇజ్రాయెలైట్స్ మిగతా 12 గోత్రాలు. కానీ ఇక్కడ లేవి గోత్రం మాత్రం ఏం చేయాలంటే వాళ్ళు మోసుకొచ్చిన దాన్ని మరలా యథావిధిగా మరి మోజెస్కి చూపించిన ప్రకారంగా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆ మందిరాన్ని అంతటిని, ఆ మందసాన్ని అంతటిని మరి తెరలతో పాటుగా గేట్ దగ్గర నుండి మధ్యలో మరి పరిశుద్ధ స్థలము, దీపస్తంభము, ఆ తర్వాత మరి గంగాలము, ఇవన్నీ అండి ఇవన్నిటిని ఎక్కడిదక్కడ మళ్ళీ అమర్చాలా. ఎంత టైం పడుతుందో నాకు తెలియదు. ఆ మేఘము ఒక్కరోజు ఉంటుందా, ఆ ఒక్కరోజు పెట్టాలి. మళ్ళీ ఆ మేఘం కదులుతున్న కొద్దీ మళ్ళీ కదిలి మళ్ళీ ఎక్కడ ఆగుతుందో అక్కడ మళ్ళా పెట్టాలంట. అది ఎంత భారమో తెలుసా అండి. ఆ మందిరాన్ని మోయడం అంత భారం కదా. వాటిని సెట్ చేయడం, వాటి బరువు మోయడం, ఇంకా లేవీలకి వేరే పనే లేదండి. వాటిని మోయడమే పని, వాటిని చూసుకోవడమే పని, వాటిని సెట్ చేయడమే పని. అహరోనికి ఇంకా వేరే పని లేదు. మరి ప్రతిసారి అర్పణ తీసుకొచ్చినప్పుడు, వాళ్ళు తీసుకొచ్చిన అర్పణలు అర్పించినప్పుడు కూడా రక్తం 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 రక్తం, ఇది కాల్చడం, అది కాల్చడం, ఈ అర్పణ చేయడం, ఆ అర్పణ చేయడం. లేవీలు మొత్తం రక్తంలోనే మునుగుతున్నారు. రక్తమే వాళ్ళ మీద ఉంటుంది. రక్తమే వారికి కళ్ళు తెరిచిన రక్తం, కళ్ళు మూసిన రక్తం. ఎందుకంటే మనుషుల పాపాలు, ఇజ్రాయెల్స్ పాపాలు అంత భయంకరంగా ఉన్నాయి. ఆ పాపాల వల్ల ఎన్నో జంతువులను వాళ్ళు మరి అర్పిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు క్లుప్తంగా, ఎందుకు ఒక చిత్రాన్ని చూపించినట్టుగా మీకు ఎందుకు వర్ణిస్తున్నానంటే, మందిరం అనగానే దేవుని మందిరం అని సింపుల్గా చెప్పడం కాదండి. దేవుని సన్నిధి అంటే ఒట్టిగా మాట్లాడడం కాదు. అది ఎంత భారమైనది, ఎంత బాధ్యత కలిగినదండి. పాత నిబంధనలో దాన్ని దేవుడు ఎంతో తేలికగా, ఇంకా అవన్నీ ఏమక్కర్లేదు, నేను ప్రతి భారాన్ని తీసేస్తున్నాను, ప్రతి బాధను తీసేస్తున్నాను, ఇదిగో మీ బరువంతా నా మీద మోపండి, ప్రయాసపడుతున్న వారులారా మీ భారాన్ని నా దగ్గర. నిజంగా లేవీల ప్రయాసం ఎంతటిది అండి. అప్పుడు ఆ సమయంలో అది మోయడమే వాళ్ళకి భారం, వాళ్ళు అర్పించడమే క్రియలే, అవి క్రియల ద్వారానే అంతే. కానీ ఇప్పుడు క్రియలు కాదు, అర్పించడానికి ఏమీ లేదు అక్కడ. ఆల్రెడీ యేసుప్రభు వారు అర్పించేశారు. కాబట్టి ఇప్పుడు ప్రార్థన, యాజకత్వం చేసేవాడు ప్రార్థన చేస్తాడు, ఇంటర్సెషన్ చేస్తాడు, మధ్యవర్తిగా నిలబడతాడు. ప్రభువా వాళ్ళకి చెయ్యి, వాళ్ళకి ఇది చెయ్యి అని మొరపెడతాడు. అలాంటి యాజకులన్నా, అలాంటి సేవకులన్నా, అలాంటి వారినా మనం దూషిస్తున్నాము. ఇప్పుడు అలాంటి వాళ్ళని మరి మనం తీర్పు తీరుస్తున్నాము. మోజెస్ని తీర్పు తెచ్చిన అహరోను గత ఏమైంది, మరియం గత ఏమైంది? మోజెస్ని మరి నిందించిన వారి గత ఏమైందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడే అట్లా ఉంటే ఇప్పుడు నీ కాలంలో మనమందరము దేవుని మందిరంగా పిలువబడ్డం మాత్రమే కాదు,
ప్రత్యేకంగా దేవుడు కొంతమందిని జనాంగాన్ని అప్పుడు లేవీలను ఏర్పాటు చేసుకున్నట్టుగా కొంతమందిని యాజకత్వంలోకి మనం నడిపించే వారిగా మార్గదర్శకులుగా మరి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడండి. వారిని దూషించవలసిన వారంగా మనం కాదు. వాళ్ళు మనలాంటి మనుషులే. అహరోను ఏ రీతిగా అడుగు పెట్టాల్సిన, మరి అహరోను ఏంటి, నా అర్పణ, నేను చేసిన పాపానికి తనేంటి అర్పించే, తనే తప్పు చేసేవాడు కదా అని వాళ్ళు అనుకోలేదే. మొట్టమొదటిగా అహరోను 7 దినములు ప్రతిష్ఠించుకోవాలంట. ఆయన అర్పించిన తర్వాతనే 7 దినములు ప్రతిష్ఠించిన తర్వాతనే ఆ యోగ్యత అనేది తనకి కలుగుతుంది. అందుకే ధైర్యంగా ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ అవుతాడు. కానీ ఆ తెర ఇప్పుడు చినగబడింది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలండి ఈ సమయంలో. ఇది తరుణం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఎంత ఈజీగా తీసుకుంటున్నాం మనం దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని యాజకులు అంటే వ్యర్థమైన వారిలాగా చూస్తున్నాం, పనికిరాని వారిగా చూస్తున్నాం. 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే సేవకులోకి వెళ్ళిపోతున్న వారు ఉన్నారేమో, నేను కాదనట్లేదు, వాళ్ళైనా సేవకులే. సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కోసం వెంబడించబడుతున్నారండి. అవును, వాళ్ళు సేవకులే. మొదటి దర్శనాన్ని బట్టి, వారికి దేవుడిచ్చిన పిలుపుని బట్టి వాళ్ళు ముందుకు సాగుతున్నారేమో, వారు సేవకులే. పడిపోతున్నారేమో, సేవకులే. లేస్తున్నారేమో, సేవకులే. కానీ ఏదేమైనా కానీ వాళ్ళని తీర్పు తీర్చుట నీ వంతు నా వంతు కాదు, కానీ దేవుడి వంతు. కానీ ఒకటి సత్యం ఏంటంటే, కేవలం వాళ్ళని మాత్రమే పెట్టలేదు దేవుడు. ప్రతి అభిషేకంలో ఉన్న తలాంతులు, పరిశుద్ధాత్మలో ఉన్న 9 వరాలు, ఫలాలు అన్నీ కూడా వాళ్ళకి ఎంతగా ఇచ్చాడో, ఆ సేవకులకి ఎంతగా ఇచ్చాడో, నీకు నాకు మనకి కూడా అంతగానే ఇచ్చాడని దేవుని ప్రేరణ చెప్తున్నాను. నువ్వు దేవుని బిడ్డవా, క్రైస్తవుడివా, నీలో కూడా అవే లక్షణాలు, అవే అభిషేకం, అదే తలాంతులు, అవే అన్నీ కూడా ఇచ్చి ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా ఒకటే, క్రైస్తత్వాన్ని విస్తరించడం, దేవునిలాగా జీవించడం, అందరినీ దేవుని వైపు తిప్పడం, దేవుని రాజ్యాన్ని స్థాపించడం, ఏ ఒక్కరు నశించకుండా నరకాన్ని ఖాళీ చేసి పరలోకాన్ని నింపడమే. ఈ లోకాన్ని పరలోకంగా చేయడానికి కావలసిన ప్రతి ఒక్కటి మనం చేయవలసిన వారిగా ఉన్నాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు ఆ శ్రేష్టమైన అహరోను కుటుంబానికి లేవీలు ఎట్లయితే సహాయం చేశారో, ఆ లేవీలందరి పోషణకి ఏ రీతిగా అయితే ఆ మిగతా 12 గోత్రంలో వాళ్ళు వచ్చి మరి సపోర్ట్ చేశారో, ఆ రీతిగానే మనము కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగితే, బలపరుచుకుంటూ ముందుకు సాగితే, ధైర్యం చెప్పుకుంటూ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగితే దేవుని రాజ్యము శీఘ్రముగా వస్తుందండి. ముందు మనల్ని మనం పరిశీలించుకొని సాతానికి చోటు ఇవ్వకుండా, వాడిని మనం త్రొక్కి పడేసి వాడిని గెలవనివ్వకుండా, వాడిని మన జీవితంలోకి తరమ కొట్టేసి, మనము దేవుని మందిరమని, మనమే దేవుని యాజకులమని, ప్రతి ఒక్కరమని గుర్తుంచుకొని మనము సాతానికి ఛాన్స్ ఇవ్వకుండా చేసినప్పుడు మనము నిజమైన దేవుని వారసులము, నిజమైన దేవుని మందిరాలము. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. నాయనా, నా తండ్రి, నువ్వు మాలో నిలుస్తున్నావు, మాలో నడుస్తున్నావు, మా ద్వారా జీవిస్తున్నానని సత్యం ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. మొదటి నుండి ఇప్పటివరకు ప్రభా, ఎంత శ్రేష్టమైన మందిరాలుగా మమ్మల్ని పిలుచుకున్నావు తండ్రి, యాజకులుగా మమ్మల్ని పిలుచుకున్నావు తండ్రి. మమ్మల్ని విడవని ఎడబాయని దేవానికి స్తోత్రమయ్యా. ఏ సత్యం మాలో నాటకపడుతుండగా, ఏది కూడా, ఏ అబద్ధం కూడా మమ్మల్ని ఏలనివ్వకుండా, నీ సర్వసత్యంలో మమ్మల్ని స్థాపించి, నీ మందిరములుగా, నీ యాజకులుగా మమ్మల్ని ఏలుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తేడి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.